కాలువలో నీరు సాఫీగా ప్రవహించాలంటే అందులో ఎలాంటి పూడికలు ఉండకూడదు. పూడికలు పెరిగితే నీటి ప్రవాహం నెమ్మదిస్తుంది. ఒక్కోసారి ప్రవాహం పూర్తిగా ఆగిపోతుంది కూడా. మన రక్తనాళాల్లో ప్రవహించే రక్తం విషయంలోనూ అంతే. రక్తనాళాల్లో ఎక్కడ ఏ చిన్న అడ్డంకి ఎదురైనా రక్త ప్రవాహం నెమ్మదించి సమస్యల తాకిడి పెరుగుతుంది. ముఖ్యంగా గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే కీలకమైన 3 రక్తనాళాల్లో ఎక్కడైనా చిన్న కొవ్వుగడ్డ అడ్డం పడితే మొత్తంగా మన ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. ఈ రకమైన పరిస్థితిని ట్రిపుల్ వెసల్ డిసీజ్గా పిలుస్తారు. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే 3 రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడినప్పుడు ఎలాంటి చికిత్సలు అవసరమవుతాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటే ఏంటి? గుండెకి మంచి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలను కరోనరీ ఆర్టరీస్ అంటాం. ఈ కరోనరీ ఆర్టరీస్ ప్రతి మనిషికి కూడా 3 రక్తనాళాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ కనుక మీరు చూస్తే ఇది రైట్ కరోనరీ ఆర్టరీ. ఈ లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ అనేది 2గా డివైడ్ అవుతుంది. ఒకటి లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ, ఇంకొకటి లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ ఆర్టరీ. ఈ గుండెకి తీసుకెళ్లే రక్తనాళాల్లో అథెరోస్క్లెరోసిస్ అనే ప్రాసెస్ ద్వారా మనకి బ్లాకులు కనుక ఏర్పడితే మనకి గుండెకి రక్త సరఫరా సరిగా జరగక మనకి ఈ గుండె జబ్బులు అనేది హార్ట్ అటాక్స్ అనేది రావటం జరుగుతుంది. ఈ గుండెకెళ్ళే రక్తనాళాలలో ఒక వాళ్ళు కనుక బ్లాక్ అయితే మనం సింగిల్ వెసల్ డిసీజ్ అంటాము. అదేవిధంగా 2 ఆర్టరీస్ కనుక బ్లాక్ అయితే మనం 2 వెసల్ డిసీజ్ అంటాము. 3 ఆర్టరీస్ కనుక బ్లాక్ అయితే మనం ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటాం. 3 రక్తనాళాల్లో బ్లాకులు ఎలా ఏర్పడతాయి? నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ముఖ్యంగా జన్యుపరమైన అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ వయసుతో పాటు అందరికీ కూడా కొంచెం ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అనేవి మన రక్తనాళాలలో డిపాజిట్ అవ్వటం అనేది జరుగుతుంది. అదేవిధంగా వంశపారంపర్యంగా గుండె జబ్బులు కనుక వచ్చే వారికి ఈ బ్లాకులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ జీవన శైలికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్, ఎస్పెషల్లీ ఈ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి డయాబెటీస్ నియంత్రణలో ఉంచుకోకపోవటం, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుకోకపోవటం, శారీరక శ్రమ సరిగా చేయకపోవటం, అదేవిధంగా స్మోకింగు, స్ట్రెస్సు, ఊబకాయము, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండటము, ఇవన్నీ కూడా ఈ జీవనశైలికి సంబంధించిన కారణాల్లో మనం ముఖ్యమని చెప్పుకోవాల్సి వస్తుంది. ట్రిపుల్ వెసల్ డిసీజ్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఛాతీ మధ్య భాగంలో అసౌకర్యంగా ఉండటం, అదేవిధంగా ఈ ఛాతీ నొప్పి అనేది 2 భుజాలకి, కొన్నిసార్లు ఎడమ చేతికి, అదేవిధంగా కింద దవడ నుంచి బొడ్డు పై భాగం వరకు ఎక్కడైనా సరే మనకి అసౌకర్యంగా కనుక ఉంటే అది మనం యాంజైనా యొక్క ప్రధాన లక్షణం అనుకోవాలి. ఈ యాంజైనా ఏంటంటే ఇనిషియల్గా మనకి ప్రధానంగా నడుస్తున్నప్పుడు వస్తుంది. చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఇప్పటికీ కూడా అది గ్యాస్ నొప్పి, గుండె నొప్పి అనేది మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏ అసౌకర్యమైనా సరే బొడ్డు పై భాగం నుంచి కింద దవడ వరకు కనుక నడుస్తున్నప్పుడు కనుక వస్తే, మెట్లు ఎక్కుతున్నా కానీ నడుస్తున్నప్పుడు కనుక శారీరక శ్రమతో కనుక మనకి రిలేషన్షిప్ కనుక ఉంటే అది మనం ప్రధానంగా యాంజైనా అని చెప్పుకోవాలి. కొన్నిసార్లు ఈ యాంజైనాలు ఈక్వలెంట్స్ అంటాం. అంటే ఏంటంటే ఛాతీ నొప్పి లేకుండా కూడా మనకి హార్ట్ అటాక్ లక్షణాలు రావచ్చు. 3 రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడటం ప్రాణాంతకమా? 3 రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నా కానీ వ్యాధి నిర్ధారణ కనుక మనకి ప్రాథమిక దశలో కనుక మనం డయాగ్నోసిస్ కనుక చేసినట్లయితే ఇది ప్రాణాంతకం కానే కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఈ గుండె చికిత్సా విధానంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు అనేవి మనకి వచ్చాయి. ఈవెన్ మనకి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మోర్టాలిటీ అనేది చాలా గణనీయంగా తగ్గింది. ఎక్కువ మంది పేషెంట్లు ఈ ప్రాణాంతకం ఎందుకు అవుతుంది ఈ హార్ట్ అటాక్ ఈ 3 రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నప్పుడు అంటే టైంకి హాస్పిటల్కి రాకపోవటం, ముఖ్యంగా మనకెందుకు గుండె జబ్బులు వస్తాయి అనే ఓవర్ కాన్ఫిడెన్సు, అదేవిధంగా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోపోవటం, వీటన్నిటి వల్ల ప్రాణాంతకం ఇక్కడికి దారి తీస్తుందే కానీ ఎస్పెషల్లీ మనం ప్రాథమిక దశలో కనుక ట్రిపుల్ వెసల్ డిసీజ్ని వ్యాధిని నిర్ధారణ చేసినట్లయితే మనం చాలా వరకు కూడా మనం దీన్ని మనం నయం చేయవచ్చు. ట్రిపుల్ వెసల్ డిసీజ్ విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? ముఖ్యంగా ప్రాథమిక పరీక్షలు ఈసీజీ, అదేవిధంగా ఎకోకార్డియోగ్రామ్ అండ్ ట్రెడ్మిల్ టెస్ట్ అనేది ప్రాథమికంగా చేయడం జరుగుతుంది. ఈ ప్రాథమిక పరీక్షల్లో గనక మనకి ట్రెడ్మిల్ పాజిటివ్ రావటం కానీ, అదేవిధంగా కొన్నిసార్లు ఈవెన్ రెస్టింగ్ ఈసీజీలో తేడా ఉండటం కానీ కనుక జరిగితే
పేషెంట్కి కనుక సిమ్టమ్స్ కనుక ఉన్నట్లయితే మనం డైరెక్ట్గా కరోనరీ యాంజియోగ్రామ్ అనే పరీక్షకు వెళ్తాం. కానీ కొన్నిసార్లు పేషెంట్ ఏసింటమాటిక్గా ఉంటారు, పేషెంట్కి సిమ్టమ్స్ ఏముండవు. అటువంటప్పుడు ట్రెడ్మిల్ కనుక పాజిటివ్ కనుక వస్తే మనం సిటీ కాల్షియం స్కోర్ కానీ అదేవిధంగా సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ కానీ చేయటం ద్వారా మనం ఈ ట్రిపుల్ వెసల్ డిసీజ్ అనేది మనం వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. ట్రిపుల్ వెసల్ డిసీజ్ని మనం ఎర్లీ దశలో, ప్రాథమిక దశలో మనం ఐడెంటిఫై ఈ కాల్షియం స్కోర్ కనుక చేసినట్లయితే, ఈ సిటీ కాల్షియం స్కోర్ కనుక 0 to 100 ఉన్నట్లయితే మనం ఈ స్టార్టింగ్ టాబ్లెట్స్ అనేవి వాడటం వల్ల ఆ అథెరోస్క్లెరోటిక్ ప్లాగ్ అనేది మనం పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. 3 రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నప్పుడు స్టంట్లు వేస్తారా, బైపాస్కు వెళ్తారా? యూజువల్గా 3 రక్తనాళాల్లో బ్లాకులు బాగా డిఫ్యూజ్గా ఉన్నాయా లేవా అని తెలియటానికి మేము సింటాక్స్ స్కోర్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ సింటాక్స్ స్కోర్ కనుక మోర్ దాన్ 33 ఉన్నా కానీ, అదేవిధంగా పేషెంట్కి కొన్నిసార్లు ఎడిషనల్గా హార్ట్కి సంబంధించిన ఆపరేషన్ అవసరం అవుతుంది. అంటే మైట్రల్ వాల్ రీప్లేస్మెంట్ కానీ అయోటిక్ వాల్ రీప్లేస్మెంట్ కానీ అవసరం అవుతుంది. ఇటువంటి పేషెంట్స్కి, అదేవిధంగా షుగర్ వ్యాధి ఎక్కువ రోజులు ఉన్న పేషెంట్కి, హార్ట్ పంపింగ్ సామర్థ్యం తక్కువ ఉన్న పేషెంట్కి యూజువల్గా ఏంటంటే బైపాస్ సర్జరీ అనేది మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాలలో ఈ బైపాస్ సర్జరీ యొక్క రిస్క్ ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే దీన్ని మేము యూరో స్కోర్, ఎస్టీఎస్ స్కోర్ అని వేరియస్ స్కోరింగ్ మెథడ్స్ ద్వారా పేషెంట్కి బైపాస్ సర్జరీ రిస్క్ ఎంత ఉంది అనేది మేము అసెస్ చేస్తాము. ఈ పేషెంట్కి బైపాస్ సర్జరీ రిస్క్ ఎక్కువగా ఉన్నా కానీ, అదేవిధంగా కోమార్బిడ్ ఇల్నెస్ పేషెంట్స్, సిఓపిడి, లంగ్స్ బాగా వీక్గా ఉండటము, రేనల్ ఫెయిల్యూరు, బాగా ఫ్రెజైల్గా ఉండటము, ఇటువంటి సందర్భాల్లో యాంజియోప్లాస్టీ చేయటం అనేది జరుగుతుంది. LMA బైఫర్కేషన్ పద్ధతిలో ట్రిపుల్ వెసల్ డిసీజ్కి చికిత్స చేయొచ్చా? ఏ హార్ట్ అటాక్ అయినా లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ కనుక ఇన్వాల్వ్ అయితే మనకి ఈ మోర్టాలిటీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ ఉండి పేషెంట్ కనుక మనకి బైపాస్ సర్జరీలో కనుక రిస్క్ ఎక్కువగా ఉన్నట్లయితే దీనిని మనం యాంజియోప్లాస్టీ ప్లస్ స్టెంటింగ్ ద్వారా మనం దీన్ని కంప్లీట్గా నయం చేయవచ్చు. ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీలో కూడా 3 పార్ట్స్ ఉంటాయి. ఆస్టీమ్ ఆఫ్ ది లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ, బాడీ అండ్ బైఫర్కేషన్. ఈ ఆస్టీమ్ ఆఫ్ ది కరోనరీ ఆర్టరీ, బాడీ ఆఫ్ ది కరోనరీ ఆర్టరీలో స్టెంటింగ్ అనేవి దాని యొక్క ఫలితాలు అనేవి బైపాస్ సర్జరీకి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా ఈ లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ స్టెంటింగ్ అనేది మనం ఇమేజింగ్ అంటే ఏంటంటే లోపల ఓసిటీ అనే పరికరం ద్వారా కానీ లేదా ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అనే పరికరం ద్వారా కానీ వాటి గైడెన్స్ ద్వారా కానీ మనం ఈ లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ కనుక స్టెంట్ పెట్టడం జరిగితే వాటి ఫలితాలు అనేవి ఆల్మోస్ట్ బైపాస్ సర్జరీకి ఈక్వల్గా ఉండటం అనేది మన పరిశోధనల్లో వెల్లడైంది. రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడకుండా నివారించుకోవటం ఎలా? పర్ డే 20 to 30 minutes రెగ్యులర్ వాకింగ్ చేసినా సరిపోతుంది. ఇంకా కనుక మీకు టైం ఫ్యాక్టర్ కనుక ఉంటే రోజుకి 10 నిమిషాలు రన్నింగ్ చేసినా చాలు. అదేవిధంగా వారానికి 2 సార్లు 15 నిమిషాల పాటు మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసినా కానీ మనకి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్లైన్ ప్రకారం మనకి ఎక్సర్సైజ్ అనేది సరిపోతుంది. మనందరికీ తెలుసు ఈ వెయిట్ ఎస్పెషల్లీ ఏంటంటే మనకి బాడీ మాస్ ఇండెక్స్ కనుక మోర్ దెన్ 25 కన్నా ఎక్కువ ఉన్నా కానీ, అదేవిధంగా మన వెయిస్ట్ సర్కంఫరెన్స్ మగవారిలో మోర్ దెన్ 90 సెంటీమీటర్స్, ఆడవారిలో మోర్ దెన్ 80 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నట్టయితే ఈ 2 to 3% ఆఫ్ ది వెయిట్ తగ్గటం వల్ల మన బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది, షుగర్ వ్యాధి అనేది నియంత్రణలో ఉంటుంది, మన LDL కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది నియంత్రణలో ఉంటుంది. అదేవిధంగా ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్ వలన మనకి ఈ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఎస్పెషల్లీ మనందరికీ తెలుసు ఈ రోజుల్లో మనం ఎక్కువగా ఏంటంటే ఈ జంక్ ఫుడ్స్కి ఎక్కువగా అలవాటు పడిపోతున్నాము. ముఖ్యంగా ఏంటంటే మనకి రోజుకి 4 to 5 సర్వింగ్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవటం వల్ల వీటిలో ఏంటంటే మనకి హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ అనేది మనకి LDL కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది. కాబట్టి క్రమబద్ధమైన వ్యాయామం, స్మోకింగ్ చేయటము, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టుకోవటము, షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవటము, ఇటువంటివన్నీ చేయటం ద్వారా మనం ఈ రక్తనాళాల్లో బ్లాక్లు అయినవి రాకుండా మన గుండెని మనం కాపాడుకోవచ్చు. గుండె రక్తనాళాలు 3 బ్లాకులు ఏర్పడినప్పుడు స్టెంట్లను వేయించుకోవటం కంటే బైపాస్ సర్జరీకి వెళ్లడం అన్ని విధాలా శ్రేయస్కరం. బైపాస్ తర్వాత గుండెకు రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. దీంతో ఛాతీలో నొప్పి, గుండెపోటు ముప్పు బాగా తగ్గుతుంది. అలాగే గుండె ఆరోగ్యం కోసం జీవనశైలి, అలవాట్లు, ఆహార, వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.